ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడానికి అనుమతి లభించింది. కానీ భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం ప్రపంచ క్రికెట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. ఈ 20 జట్లతో జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ రెండు గ్రూప్ ఏలో ఉన్నాయి. ఇందులో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరగాల్సి ఉంది. ఇది టోర్నమెంట్లో అత్యంత ఆకర్షణీయమైన మ్యాచ్ల్లో ఒకటి. కానీ ఫిబ్రవరి 1న పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం ఐసీసీ వరల్డ్ టీ20 2026లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనడానికి ఆమోదం తెలిపింది. అయితే ఫిబ్రవరి 15, 2026న భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మైదానంలోకి దిగదు అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి కారణం బంగ్లాదేశ్తో సంబంధం ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ మ్యాచ్లను భారత్లో కాకుండా భారత్ బయట జరగాలని భద్రతా కారణాలు చూపుతూ డిమాండ్ చేసింది. ఐసీసీ ఆ డిమాండ్ను తిరస్కరించి బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించి స్కాట్లాండ్ను చేర్చింది. దీనికి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు ప్రభుత్వం నిలబడ్డాయి. మొదట పూర్తిగా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని బెదిరింపులు ఇచ్చాయి. ఐసీసీ పట్టించుకోకపోవడంతో చివరికి భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడకుండా ఉండాలని నిర్ణయించాయి. ఇది బంగ్లాదేశ్కు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ కారణాలతో కూడా ముడిపడి ఉంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్కు ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఐసీసీ నియమాల ప్రకారం మ్యాచ్కు హాజరు కాకపోతే పాకిస్తాన్ ఆటోమేటిక్గా ఓడిపోతుంది. భారత్కు 2 పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ ప్రభావితం అవుతుంది. సూపర్ 8కు చేరుకోవడం కష్టమవుతుంది. అలాగే ఐసీసీ పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసింది. సెలెక్టివ్ పార్టిసిపేషన్ టోర్నమెంట్ స్పిరిట్ను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక పరిణామాలను పీసీబీ పరిగణించాలని తెలిపింది. భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్కు ఇది నష్టం కలిగించవచ్చు. ఈ నిర్ణయం పాకిస్తాన్ జట్టుకు కూడా నష్టమే. సల్మాన్ ఆగా నేతృత్వంలోని జట్టు ఇతర మ్యాచ్లు ఆడుతుంది, కానీ భారత్తో ఆడకపోవడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇది భారత్-పాక్ క్రికెట్ సంబంధాల్లో మరోసారి గాయపడింది. ఇలాంటి రాజకీయ జోక్యాలు క్రికెట్ను ప్రభావితం చేయడం బాధాకరం. మొత్తంగా చూస్తే ఈ వివాదం టోర్నమెంట్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. క్రికెట్ అభిమానులు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు అది జరగకపోవడం వల్ల అందరూ నిరాశకు గురవుతున్నారు. ఐసీసీ ఏదైనా మార్గం కనుక్కొని ఈ సమస్యను పరిష్కరిస్తుందా అనేది చూడాలి.